పని చేయదని పాత ఫోన్ ఇచ్చేశారా? పెద్ద ప్రమాదమే. ఈ రోజుల్లో పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు. కాకపోతే ప్రపంచంలో మనకు ఉపయోగపడని వస్తువు వేరే వ్యక్తికి లేదా మరో విధంగా ఉపయోగించడం సర్వసాధారణమైంది. అందులో ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వినియోగిస్తూనే ఉంటారు. కాస్త పాతదైతే చాలు, లేదంటే ఏదైనా బ్యాటరీ బ్యాకప్ తగ్గినా కింద పడినా వాటిని మార్చేస్తూ ఉంటారు. అలాంటి పాత ఫోన్లు, ఇంట్లో నిరుపయోగంగా ఉన్న ఫోన్లు దేనికి పనికి రావనుకుంటారు. అలాంటి వాళ్లను ఆసరాగా చేసుకొని ఈ మధ్య కాలంలో పాత ఫోన్లు ఉపయోగించని మొబైల్స్ ఇస్తే సరుకులు, ప్లాస్టిక్ సామాన్లు ఇస్తామంటూ ఇంటి దగ్గరకు కొందరు వస్తున్నారు. మరి వాళ్ళు ఇచ్చే వస్తువుల కోసం ఇంట్లో ఉన్న పాత ఫోన్స్ ఇస్తే ఏమవుతుంది? అలా ఇవ్వడం వల్ల మనకు జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పాత సెల్ ఫోన్స్ తో ప్రమాదకరం. వాడేసిన పాత సెల్ ఫోన్లను ఇచ్చి ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు తీసుకుంటున్నారా? అయితే మీరు చేస్తున్నది పెద్ద తప్పే. ఆ తప్పు ఏంటో తెలియాలి అంటే ఇది తెలుసుకోవాలి. మీ పాత పనికి రాకుండా పోయిన సెల్ ఫోన్లను కొనుగోలు చేస్తామంటూ ఇంటి దగ్గరకు కాలనీలో బైక్స్ పై తిరిగి వ్యక్తులు ఎక్కువైపోయారు. మరీ ముఖ్యంగా బీహార్ నుండి యువకులు మన ఊళ్ళల్లోనూ పట్టణాల్లోనూ తరచుగా కనిపిస్తూ ఉంటారు. చెడిపోయిన మొబైల్ ఫోన్స్ లేదా పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకొని వాటికి బదులుగా ప్లాస్టిక్ డబ్బాలు, బకెట్లు లేదా ఇతర వస్తువులను ఇస్తుంటారు. దీని వెనుక ఉన్న అసలు విషయం ఏమిటంటే ఆ పాత ఫోన్లలో ఉండే సర్క్యూట్స్ బోర్డులు, బ్యాటరీలలో రాగి, వెండి, బంగారం వంటి విలువైన లోహాలు కొద్ది మొత్తంలో ఉంటాయి. ఇలా సేకరించడం వల్ల కొంతవరకు పర్యావరణానికి మేలు జరుగుతుంది. మీరు ఇలా పాత ఫోన్లను ఇచ్చేటప్పుడు అందులో మీ వ్యక్తిగత ఫోటోలు, మెసేజ్లు లేదా బ్యాంకింగ్ సమాచారం వంటివి లేకుండా పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ చేశారో లేదో ఒకసారి చూసుకొని ఇవ్వాలి. పొరపాటున డేటా రికవరీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.